100 టీవీ న్యూస్ కి స్వాగతం. పిల్లల మర్రి ప్రజల కొరకు 28 లక్షల వ్యయంతో ఓ మరియు ఎం నిధుల ద్వారా నిర్మించనున్న డిఎల్ఆర్బి డబుల్ లైన్ రోడ్డు పనులకు ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు మోరిశెట్టి లక్షాది శంకుస్థాపన చేశారు. పిల్లల మర్రి ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించేందుకు నూతనంగా ఏర్పాటు చేసిన బోరును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో 11వ వార్డు కౌన్సిలర్ కోడి నాగరాజు యాదవ్, జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్దుల్ రహీం, మున్సిపల్ కౌన్సిలర్లు కొండపల్లి దిలీప్ రెడ్డి, వెక్కంటి శేఖర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి ఎడ్ల గంగాభవాని, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఏలిమినేటి అభినయ్ నాయుడు, మాదగుని లింగయ్య, సంద సైదులు, చిత్తలూరి సతీష్, లంజపెల్లి సురేష్, మొగిలి ఎల్లయ్య, చేర్కుపల్లి చంద్రశేఖర్, కంశెట్టి వంశీ, కోట్ల సంపత్, పాశం శేఖర్, కాంట్రాక్టర్ కోడిదల శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.